నా పేరు శంకర్. వయసు 30 సంవత్సరాలు. నా సమస్య ఏమిటంటే ప్రేమ. నా ప్రేమని తనకి చెప్పకపోవడం అసలు సమస్య. అసలు విషయం ఏమిటంటే చిన్నప్పటి నుంచి జ్యోతితో కలిసి చదువుకున్నాను. ఎలా మొదలయ్యిందో ఏమో తెలియదు, కానీ తన పట్ల నాకు ప్రేమ, తను నా మనిషి అనే ఒక భావన రోజు రోజుకి నాలో ఎక్కువైపోయింది. స్నేహితురాలిగా ఉన్నప్పటికీ చనువు, ఆ ఆకర్షణ మొదలయ్యాక భయంగా రూపాంతరం చెందింది. చనువుగా తాకితే ఏమైనా అనుకుంటుందేమో, గట్టిగా పేరు పెట్టి పిలిస్తే కోపడుతుందేమో, తనకి నచ్చని పని చేస్తే నన్ను దూరం పెడుతుందేమో, ఎన్నెన్నో పిచ్చి పిచ్చి ఆలోచనతో ఆమెకి దూరంగా మౌనంగా ప్రేమిస్తూ అలా ఉండిపోయాను. 10th అయిపోయింది, స్కూల్ లైఫ్ అయిపోయింది. ఇంటర్ చదవడానికి నేను సిటీకి వెళ్ళాను. ఊరు మారినా తన ఊహలే నన్ను ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. అలా అలా ఇంటర్ అయిపోయింది. డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మా ఊరికి వెళ్ళాను. ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఊరికి వెళ్ళలేదు నేను. ఇప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నాను. మంచి జాబ్ సంపాదించుకున్నాక వెళ్ళి ఒకేసారి నా ప్రేమని తనకి చెబుదాము అనుకున్నాను. మా 2 కుటుంబాల మధ్య మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంది, కాబట్టి ఎవరు ఏమీ అభ్యంతరం చెప్పరు అనే నమ్మకం నాకు. ఊరికి వెళ్ళాక నెక్స్ట్ డే చక్కగా తయారు అయ్యి జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నా ప్రేమ విషయం తనతో చెబుదామని. నన్ను చూడగానే జ్యోతి ఎంతో సంతోషపడింది. పరిగెత్తుకు వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుంది. కానీ నేను మాత్రం షాక్ కొట్టిన వాడిలా అలానే ఉండిపోయాను. కాసేపు అలాగే హత్తుకుని వదిలి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. తను నన్ను ఆనందంతో కౌగిలించుకుందని సంతోషపడాలా, తనకు పెళ్ళి అయిపోయిందని బాధపడాలా అర్థం కాని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. మౌనంగా తలదించుకొని ఇంటికి వచ్చేసాను. ఫ్రెండ్స్, నా ప్రేమని ముందుగా చెప్పకపోవడం నేను చేసిన తప్ప. అప్పుడు చెబితే నీకు చదువు లేదు, ఉద్యోగం లేదు, లైఫ్లో సెటిల్ అవ్వలేదు అంటారు. అప్పుడే పెళ్ళి ఏంటి అని కూడా అంటారనే భయం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితి. తను లేకుండా నేను ఉండలేను. ఏం చేయాలో ఎట్లు చేయాలో నాకు పాలుపోవడం లేదు. ఈ సమస్యకి మీకు తోచిన పరిష్కారం కామెంట్ బాక్స్లో చెప్పగలరు. ఇలాంటి సమస్యతో నేనే కాదు, నాలా సతమతం అవుతున్న ఎంతో మందికి మీరు మార్గదర్శకులు అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ ముదిరాజ్. ఇలాంటి సమస్యలు మీకు ఉంటే మీ వాయిస్తో రికార్డ్ చేసి లేదా చక్కగా మెయిల్లో రాసి మాకు పంపించండి. మీ సమస్యని మా సమస్యగా భావించి ప్రేక్షకుల ముందుకు పెడదాము. ఎవరో ఒకరు మీ సమస్యకి మంచి సలహా ఇవ్వకపోలేరు. ఆ సలహా పాటించి మీ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. మరొక సమస్యతో మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ లక్కీ ముదిరాజ్.